గతంలో ప్రేమికుల రోజు అంటే చేతిలో రెడ్ రోజ్, మరో చేతిలో చాక్లెట్ బాక్స్, కాస్త రొమాంటిక్ డిన్నర్తో సరిపెట్టేవారు. కానీ ఇప్పుడు ప్రేమను సెలబ్రేట్ చేసే స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఈ తరం ప్రేమికులు మాటల కంటే ముచ్చటైన జ్ఞాపకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బీచ్ల దగ్గర గడపడం, హిల్ స్టేషన్లలో నడవడం, రిసార్ట్స్లో కలిసి ఎంజాయ్ చేయడం, ఇవే ఇప్పుడు ప్రేమకు భాషగా మారిపోయాయి. పువ్వులు, చాక్లెట్లు పక్కకు వెళ్ళి హోటల్స్, రిసార్ట్స్, ఫ్లైట్ టికెట్లు ముందుగానే భారీగా బుక్ అవుతున్నాయి. క్లియర్ ట్రిప్ వంటి ట్రావెల్ ప్లాట్ఫామ్ డేటా ప్రకారం ఈ ఏడాది వ్యాలంటైన్స్ డే కోసం హోటల్ బుకింగ్లు గత సంవత్సరంతో పోలిస్తే 175% పెరిగాయి. అవును, ఏకంగా 175%. ఇది చిన్న సంఖ్య కాదు. జంటలు ఇకపై తక్కువ సమయంలోనే ఎక్కువ అనుభవాలు పొందాలని చూస్తున్నారు. జంటలు షార్ట్ గెట్ అవేలు, అనుభవపూర్వక ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని క్లియర్ ట్రిప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ మంజరి సింఘాల్ చెప్పారు. అంతేకాదు, దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా బుకింగ్లు భారీగా పెరిగాయి. గౌహతికి 60% పైగా, కొలంబోకు 65% పైగా బుకింగ్లు పెరిగాయి. ఇది భారతీయులు తక్కువ దూరంలోనే అంతర్జాతీయ ప్రయాణాలు ప్లాన్ చేస్తున్నారని చూపిస్తోంది. గోవా, జిమ్ కార్బెట్, ముక్తేశ్వర్ వంటి ప్రసిద్ధ లీజర్ డెస్టినేషన్స్ లో డిమాండ్ 70 నుంచి 80% వరకు పెరిగింది. ఆగ్రా, జైపూర్, గురుగ్రామ్, గోవాలో ఐటీసీ హోటల్స్ బుకింగ్లు కూడా భారీగా ఎక్కువయ్యాయి. తమ రిసార్ట్లలో వాలంటైన్స్ డే బుకింగ్లు 58% నుంచి 110% వరకు పెరిగాయని అరయ్య హోటల్స్ అండ్ రిసార్ట్స్ సీఈఓ అమృత నాయర్ తెలిపారు. రేట్ గెయిన్ డేటా ప్రకారం వాలంటైన్స్ డే వీకెండ్ హోటల్ బుకింగ్లు మొత్తంగా 58% పెరిగాయి. జంటలు ఇప్పుడు ఎక్కువ రోజులు బస చేయడమే కాకుండా ఫైన్ డైనింగ్, ప్రైవేట్ సెటప్లు, స్పెషల్ అనుభవాలపై భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇక అంతర్జాతీయ ప్రయాణాల గురించి చెప్పాలంటే పిక్యూర్ ట్రయల్ డేటా ప్రకారం వాలంటైన్స్ డే సంబంధిత అంతర్జాతీయ ట్రిప్ బడ్జెట్లు గత సంవత్సరంతో పోలిస్తే 20 నుంచి 33% పెరిగాయి. పర్సనలైజ్డ్ బుకింగ్లు 12.5% పెరిగాయి. కాక్స్ అండ్ కింగ్స్ లో వాలంటైన్స్ సెలవులు బుకింగ్లు 50% పెరిగాయి. ఫస్ట్ టైం అంతర్జాతీయ ట్రావెలర్లు 7%, రిపీట్ ట్రావెలర్లు 13% పెరిగారు. ఇదే సమయంలో హోటల్ రూమ్ ధరలు కూడా పెరిగాయి. గత ఏడాది కంటే సుమారు 10% ఎక్కువ ధరలు ఉన్నప్పటికీ డిమాండ్ మాత్రం బలంగా ఉంది. ప్రీమియం హోటల్స్ లో ఆక్యుపెన్సీ 80% పైగా ఉండొచ్చని అంచనా. జంటలు ఇప్పుడు ప్రేమను గిఫ్ట్ గా కాకుండా మెమరీగా సృష్టించాలని భావిస్తున్నారు. లాంగ్ వీకెండ్ ఉపయోగించుకొని 3 నుంచి 5 రోజుల ట్రిప్లు ప్లాన్ చేస్తున్నారు. పర్సనలైజ్డ్, లగ్జరీ స్టేట్స్, క్యూరేటెడ్ ఎక్స్పీరియన్స్ లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ట్రెండ్ భారతీయుల్లో పెరిగిన ఆర్థిక స్థిరత్వం, ఎక్స్పీరియన్స్, ఎకనామీపై ఆసక్తి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్కు ఇచ్చే ప్రాధాన్యతను చూపిస్తోంది. వ్యాలంటైన్స్ డే ఇకపై ఒక రోజు సెలబ్రేషన్ కాదు, అది ఒక మెమరబుల్ జర్నీ కాబోతుంది. ఈ వ్యాలంటైన్స్ డేకు మీరు ఏ ప్లాన్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి.